శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధ భరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతి బాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది అంటున్నారు. ఇంట్లో సాంబ్రాణి వేస్తే నెగటివ్ ఎనర్జీ ఏమీ ఉండదని చెప్తూ ఉంటారు. అందుకే చాలా మంది ఇళ్లల్లో పాజిటివ్ ఎనర్జీ కోసం సాంబ్రాణి వేస్తారు. ఆలయాల్లో, ఇళ్లల్లో పూజల సమయంలో కూడా సాంబ్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ముస్లింలు కూడా సాంబ్రానికి మంచి ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని చెబుతూ ఉంటారు. సోమవారం దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత ఉంటుంది అని తెలిపారు. అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. మంగళవారం ధూపం వేస్తే శత్రు భయం, ఈర్ష్య, అసూయ, అప్పుల బాధ తొలగిపోతాయని చెప్తారు. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మక ద్రోహం, ఇతరులు చేసే కుట్రల నుంచి తప్పించుకోవచ్చట. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. గురువారం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని, పనుల్లో సక్సెస్ అవుతారని చెప్తారు. శుక్రవారం ధూపం వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది, విజయాలు పొందుతారు. శనివారం ధూపం వేయడం వల్ల సోమరిపోతుతనం తొలగిపోతుందట. ఇవే కాకుండా సాంబ్రాణి అరోమా మీ మనసుకు హాయిని కలిగిస్తుంది. అంతేకాకుండా దీన్ని శుభకార్యాల సమయంలోనూ ఎక్కువగా వాడతారు. ఎవరైనా మరణించిన తర్వాత కూడా 12 రోజులు ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తారు. ఇది చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. వీటిని మీరు నమ్మినా నమ్మకున్నా మంచి అరోమా కావాలనుకుంటే మీరు సాంబ్రాణిని ఖచ్చితంగా ఆశ్రయించవచ్చు. ఇప్పుడొచ్చే ధూప్ స్టిక్స్ కాకుండా సాంబ్రాణిని దంచి ఆ పొడిని బొగ్గుల మీద వేసేది అయితే చాలా మంచి అరోమా ఇస్తుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో దోమలు రాకుండా కూడా దీన్ని ఉపయోగిస్తారు.